గాంధారంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కౌరవుల తల్లని. కానీ ఆవిడ అసలు ఎవరు? ఆవిడ శాపం వల్లే కృష్ణుడు అవతారం చాలించాడని ఎంతమందికి తెలుసు? గాంధార్ గురించి ఇలాంటి విషయాలు విందామా? గాంధార్ రాజ్యం పాలిస్తున్న రాజు కూతురే గాంధారి. ఆ గాంధార్ రాజుకి 11 మంది కూతుర్లు, అందులో పెద్దది గాంధారి. ఆవిడికి చిన్నప్పటి నుండి శివభక్తి ఎక్కువ. ఆవిడ పెళ్లి కాకముందే శివుడి కోసం తపస్సు చేసి ఆయన్ని 100 మంది సంతానం కావాలి అని వరం అడిగింది. కానీ 100 మంది మంచి బుద్ధులున్న సంతానం అని అడగలేదు. శివుడు సరే అని వరం ఇచ్చాడు. ఇంతలో భీష్ముడు 100 మంది పిల్లలు వనరాజుకు పుడితే ఇంకెప్పుడు సింహాసనంపై రాజులేని పరిస్థితి ఉండదు కదా అని అనుకుని గాంధార్ రాజుని, మీ అమ్మాయి గాంధార్ని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయమని కబురు పంపించాడు. వెంటనే ఆయనకి కళ్ళు లేవని తెలిసినా ఒప్పుకున్నాడు గాంధార్ రాజు. కానీ బంధువులందరూ కన్నులే లేనివాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడేంటి అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా వింది గాంధారి. ఆమె ఆలోచించింది, మా నాన్న ఇలా ఎందుకు చేస్తున్నాడు? నన్ను ఇన్నాళ్ళు మంచి అలవాట్లతో పెంచి నా క్షేమం కోరే మా నాన్న అంత ఆలోచన లేకుండా నా విషయంలో తప్పు చేయడు కదా అనుకుంది. ఏం చేద్దామని ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది. నాకు కళ్ళున్నాయి కనుక అందరూ అలా అనుకుంటున్నారు. ఆ కళ్ళే నాకు లేకపోతే ఇలా ఎవరూ మాట్లాడుకోరు. కనుక ఆ శివుడిచ్చిన కళ్ళు నేను తీసేయను, కానీ నా భర్త చూడని ప్రకృతిని నేను చూడను అనుకుని అప్పటి నుండి ఆమె కళ్ళకి గంతలు కట్టుకోవడం మొదలుపెట్టింది. ఇంకా గాంధార్తో కలిసి మిగిలిన 10 మంది కూతుర్లని కూడా కలిపి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు గాంధార్ రాజు. వీళ్ళని తీసుకుని గాంధార్ రాజు కొడుకు గాంధారి అన్న శకుని అత్తవారింటికి వెళ్ళాడు. కాలం గడుస్తుంది. కొంతకాలానికి కుంతీదేవికి మొదటి బిడ్డ ధర్మరాజు పుట్టాడు అని తెలుసుకుని 101 మంది సంతానం వారు ఉన్నా మొదట తనకు పుట్టలేదు. పుట్టినా వారింక రాజులయ్యే అవకాశం లేదు అని గర్భవతిగా ఉన్న ఆమె కడుపు మీద బాదుకుంది. ఆమె కడుపులో పిండం జారిపోయింది. వ్యాసుడు వచ్చి ఆమెను తిట్టి ఆ పిండాన్ని 101 ముక్కలు చేసి నేతి కుండల్లో ఉంచమని వాటిని భద్రపరిచాడు. అలా 100 మంది కౌరవులు, 1 అమ్మాయి ఆ కుండలో నుండి గాంధారికి పుట్టారు. కొన్ని సంవత్సరాలకి దుర్యోధనుడు ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేసి అవమానిస్తుంటే సభలో ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంటి కోడలు కొడుకుల వల్ల ఇంత అవమాన పడుతుంటే ఏమీ మాట్లాడకుండా కూర్చున్నావే అని ఆ సంఘటన ఆపింది గాంధారి. చివర్లో 100 మంది పిల్లలు చనిపోతే పాండవులు వచ్చి ఆమె దగ్గర నుంచుంటే ఆమె ముసలివాళ్ళం అయిపోయిన తల్లిదండ్రులను చూసుకోవడానికి 1 కొడుకును మిగల్చలేదా అని కోప్పడితే ఏ శాపం ఇస్తుందో అని అర్జునుడు కృష్ణుడి వెనక దాక్కున్నాడు. మిగిలిన పాండవులు వెనక్కి వెళ్ళారు. ఆవిడ ఏడుస్తుంటే కళ్ళకు కట్టుకున్న కట్టు కొంచెం జారింది. ఆ కళ్ళల్లోంచి వచ్చిన కాంతి ధర్మరాజు పాదాల మీద పడితే ధర్మరాజు పాదాలు బొబ్బలెక్కాయి. చనిపోయిన తన కొడుకులను చూస్తా అని యుద్ధభూమికి వెళ్ళింది. కళ్ళకు ఉన్న కట్లను తీసి చూస్తే తన పిల్లలు, అన్న శకుని, అల్లుడు అందరూ రక్తంలో పడిపోయి ఉండడం చూసి కోపంతో కృష్ణుడి వైపు తిరిగి, కృష్ణ, అంతా నీకు తెలిసే జరిగింది. నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధం ఆపేవాడివి. కానీ 1 కొడుకు కూడా లేకుండా చేసావు కనుక నీ వారందరూ కూడా ఇలానే తమతో తాము కొట్టుకుని అందరూ చనిపోతారు. చివరికి నువ్వు ఒక్కడివే ఉండిపోయి ఏం చేయాలో తెలియక కూర్చుని పోతే ఒక బోయవాడు వేసిన బాణానికి మరణిస్తావు అని చెప్పించింది ఆ గాంధారి కృష్ణుడిని. ఇంకా ఆమె గురించి ఏవైనా కొత్త విషయాలు మీలో ఎవరికన్నా తెలిసినా, లేదా ఈ వీడియో నుండి మీరేదైనా కొత్త విషయం తెలుసుకున్నా ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మరెన్నో విషయాలు మన పురాణాల నుండి తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.